హలో అండి. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలి, కొలతలు ఎలాగా ఏంటనేది చూపిస్తానండి. అంటే ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఇంత పెద్ద చెట్టు ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయ చెట్టు అండి. మామిడికాయలు తీసుకురావడం కోసమని మేము మామిడి తోటకెళ్ళాం. కొత్తపల్లి కొబ్బరని. కొంచెం ఈ సంవత్సరం కొత్తపల్లి కొబ్బరికి తక్కువ ఉన్నాయంటండి. ఇవన్నీనేమో బంగినపల్లి కాయలు. బంగినపల్లి అయితే ఫుల్గా ఉన్నాయండి. మేము కూడా కొన్ని మొగ్గేసుకుందామని కొన్ని కాయలు తెచ్చుకున్నాం. చాలా టేస్టీగా అనిపించినాయి. అలాగే కొత్తపల్లి కొబ్బరి ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ ఉందంటే ఒక 20 కాయలే దొరికాయండి. ఆ 20 కాయలు తీసుకుని ఇంటికి వచ్చాం. అలాగే ఆవాలు, వెల్లుల్లి, కళ్ళుప్పు దంచేసుకుని ఎండలో పెట్టుకున్నాం అనమాట అండి. జాడీ కూడా నీట్గా కడిగి దాన్ని కూడా ఎండలో పెట్టాం. తర్వాత ఈ మామిడికాయలంతా క్లీన్ చేసుకుందాం. మామిడికాయల్ని చక్కగా కొంచెం ఇలా చేయబెట్టి రుద్ది కడుక్కున్నాం అనుకోండి, దానికి పెట్టే నుసాది అంతా కొంచెం వదిలిపోతుంది అనమాట. అలాగే ఆ తొడిమల దగ్గర కొంచెం కట్ చేసేసి ఒక 2 నిమిషాలు మనం అలా ఒక క్లాత్ మీద కానీ ఒక చాప కానీ వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్యాన్ గాలికో లేకపోతే అలా బాల్కనీలోనో ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా అయిపోతాయి. కాయలన్నీ డ్రై అయిపోయినట్టు అవుతాయి. తర్వాత మనం ముక్కలు కోసుకుందాం. ఇంకా ముక్కలు కోసుకోవడం స్టార్ట్ చేద్దామండి. నేనేంటంటే తక్కువ కాయలు కదా, ఒక చిన్న కత్తిపేటతో సరిపోతుందిలే అనుకుని ఇంట్లో ఉన్న కత్తిపేటతో స్టార్ట్ చేశానండి. కానీ చాలా కష్టమైందండి. ఒక 10 కాయలు కోసే వరకు కొంచెం నాకు కొయ్యలేకపోయాను అనమాట. ఎందుకంటే కొత్తపల్లి కొబ్బరి టెంక చాలా గట్టిగా ఉంటుందండి. అందుకే పచ్చడి సంవత్సరమైనా పాడవది ఈ కొత్తపల్లి కొబ్బరి అని అంటారు. కోసేటప్పుడు అయితే చాలా గట్టిగా అనిపించింది అనమాట టెంక అయితే. నేను కోస్తూ ఉంటే కత్తిపేట ముందుకు వెళ్ళిపోయేది. అందుకు ఎక్కువ కాయలు కోయలేకపోయాను అనమాట అండి. ఒక 10 కాయలు మాత్రమే కోసి అవి కొంచెం జీడేది తీసేసి దానికి చిన్న తగరంలాగా వస్తుంది కదా, అది కూడా తీసేసి చక్కగా ముక్కలన్నీ తుడుచుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఈ కొత్తపల్లి కొబ్బరి పచ్చడికి ప్రత్యేకత ఎందుకనంటే అండి, చూశారు కదా నేను కోస్తుంటే ఎంత గట్టిగా ఉందో టెంక. అందుకు ఈ పచ్చడి కనీసం ఒక 3 నెలలు 4 నెలలైనా మెత్తబడదండి. ఈ మధ్య అయితే ఒక నెల రోజులు కూడా ఉండట్లేదు కదా, ఆవకాయ పచ్చడి బయట పెట్టి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే మెత్తబడిపోతుంది. ఇది అలా కాకుండా మనం ఒక 3 నెలలు బయట ఉంచుకున్నా కొంచెం మెత్తబడదంటండి. నేనైతే అంత సాహసం ఎప్పుడూ చేయలేదు. ఒక నెల రోజులు కొంచెం పచ్చడంతా ఊరే వరకు ఉంచి డబ్బాల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక అప్పుడే పట్టిన పచ్చడిలాగా అనిపిస్తుంది. తర్వాత నేను ఈ డబ్బా కొలతకు తీసుకున్నాను అనమాట అండి. ఈ డబ్బాతో 4 డబ్బాలు అయింది ముక్కలు. కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలు కోసుకుంటే బాగుంటాయి కదా, ఒక 4-5 ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలు అలా ఉంచేసాను అనమాట అండి సరదాగా. అలాగే 4 డబ్బాలకు ఒక 4-5 ముక్కలు తక్కువ పడ్డాయి. తర్వాత 4 డబ్బాలు మామిడికాయ ముక్కలు అయినాయి కదా, ఒక డబ్బా కారం వేసుకున్నాను. తర్వాత ఆ డబ్బాలో సగం ఆవు పిండి అండి. ఆవాలు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకుని జల్లించుకున్నాను. కరెక్ట్గా దానికి సగం అనమాట. కొంతమంది అయితే కారం ఎంత వేసామో ఆవపిండి కూడా అంత వేస్తారు. మేమంత ఆవపిండి వేయమండి, కొంచెం తక్కువగానే వేసుకుంటాము. తర్వాత ఆవపిండి ఎంత వేసామో అంతే ఉప్పు. ఇది కళ్ళుప్పు దంచి జల్లించి ఎండలో పెట్టుకున్న ఉప్పు అండి. కానీ ఒక ఆవపిండి కంటే ఒక గుప్పుడు తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే 3వ రోజు కలుపుకుందాం కదా అని ఒక గుప్పుడు మెంతులు. అలాగే ఒక 1/4 కిలో వెల్లుల్లిపాయలు కూడా. వెల్లుల్లి చక్కగా ఒలిచేసుకుని 1 నిమిషం ఎండలో పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి వెల్లుల్లికి. అప్పుడు దానికి కొంచెం ఉన్న పొట్టు లాంటిదంతా పోతుంది. మొత్తం తొక్కలంతా కంప్లీట్గా ఒలిచేయమండి వెల్లుల్లికి. రేకల్లాగా అలాగుంచి కొంచెం అది వేసుకుంటే, ఎందుకంటే దాంట్లో ఒక ఆయిల్ పీల్చుకుని బాగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. అందుకని అలా ఉంచుతాను అనమాట అండి. ఇది నూపప్పు నూనె. ఆ నూనె పోస్తుంటేనే మంచి కమ్మటి స్మెల్ వచ్చిందండి. చాలా బాగుందనమాట. కొంచెం జాడీలో వేసి
కనవాది ఆ బేస్నీలోకి తీసుకుందాం అనమాట అండి. తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకుని ఒక్క సెకండ్ కొంచెం ఆ నూనెకి పట్టేసిన తర్వాత మనం ఉప్పు ఇవన్నీ కలుపుకున్నాం కదా, కారం, ఆవాలు, ఆవు పిండి, మెంతులు ఇవన్నీ కలుపుకున్నాం కదా, అది ఇది కలుపుకుని జాడీలోకి ఎత్తిపెట్టేసుకుందాం. ఇలా ఒక జాలి గరిటె తీసుకుని, ఎందుకంటే చేయి పెడితే మళ్ళీ చేయికి ఆయిల్ అంతా అవుతుంది కదా అని నేను ఈ చిల్లుల గరిటె తీసుకున్నానండి. ఈ కారంలో ఈ ముక్కలన్నీ వేసేసుకుని కలుపుకుని జాడీలో వేసేసుకుందాం. ఆ కమ్మటి నూనెలో ఈ ఆవు పిండి, మెంతులు, ఈ కారం స్మెల్ అసలు ఇలా కలుపుతుంటుంటేనండి చాలా మంచి స్మెల్ అనిపించింది. చాలా బాగుందండి ఆ స్మెల్ అయితే కనుక. అందుకే ఆవకాయ పచ్చడి పట్టిన రోజు నాడే అందరూ నోరు ఊరిపోతుంది అనమాట అండి, తినాలని అనిపించి అంత ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆ దేవుణ్ణి తలుచుకుని జాడీలోకి ఈ కారం కలిపిన మామిడికాయ ముక్కలన్నీ వేసేద్దాం. మధ్య మధ్యలో కొంచెం కారం జల్లుకుంటూ ఈ ముక్కలు కూడా వేసుకున్నాం అనుకోండి, అంటే మళ్ళా కారం అలాగే ఉండిపోతే పైకంతా మనకు కారం వచ్చేస్తుంది కదా. కొంచెం ఈ ముక్కలతో పాటు కొంచెం ఎక్కువ కారంగానే వేసుకుంటే రెండు సమానంగా కలుస్తాయి అన్నమాట అండి. అంటే మనం ఏమి ఎక్కువ క్వాంటిటీలో ఏం పచ్చడి పట్టలేదండి, 10 కాయలే కదా. ఎందుకంటే 20 తెచ్చినాయి, 20 కాయలు. ఆ 20 కాయల్లో 10 కాయలే కొయ్యగలిగాను, 10 కాయలు ముక్కలు కొయ్యలేకపోయాను అనమాట. అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే పట్టానని చెప్పాలండి పచ్చడి. నేనైతే 20 కాయలు కోసేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే కొంచెం కష్టమైందనమాట అండి ముక్కలు కొయ్యటం. అందుకని సరేలే ఇదే సరిపోతుందిలే అనుకుని అంతవరకు కోసి అది కలిపేసి పెట్టేశాను అనమాట అండి. కనవ 10 కాయలు ఏమైనాయి అంటే ఎండుమాగాయ పచ్చడి, మీకు ఇంతకుముందే రీల్ పెట్టాను నేను, ఎండుమాగాయ పచ్చడి పట్టానండి. అది కూడా చాలా బాగా వచ్చింది, మీరు చూడండి చూడకపోతే కనుక. కానీ ఈ కొత్తపల్లి కొబ్బరితో పచ్చడి ఏ రకంగా పట్టినా చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఈ కాయలో ఉన్న స్పెషలే అదేమో అనిపించింది నాకైతే. పచ్చళ్ళకి కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, సువర్ణరేఖ, జలాలు, ఇవైతే మట్టుకి ఆవకాయ పచ్చడికి పెట్టింది పేరంటండి. చాలా బాగుంటాయంట. మా అమ్మ అయితే ఎప్పుడు చిన్న రసాలే పడుతుంది, కానీ ఏంటంటే కొంచెం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఈ కొత్తపల్లి కొబ్బరి దొరుకుతుంది, కొంచెం ఈజీగా దొరుకుతుందని తీసుకున్నాం అనమాట అండి. కానీ ఈ సంవత్సరం కొంచెం కాపు తక్కువ ఉందంట అండి, మరి ఎందుకనో. అంటే ఒక సంవత్సరం అది ఎక్కువ కాపు వస్తుందంటే, ఒక సంవత్సరం తక్కువ వస్తుందంట. వెల్లుల్లి కూడా ఒక 1/2 కిలో తీసుకున్నానండి. వీటితో పాటు నేను కలిపి వేయలేదు, ఎందుకనంటే తర్వాత కొంచెం నూనెలో 1 నిమిషం అలా నాననిచ్చి అప్పుడు వేద్దాం అనేది. తర్వాత అంతా మనం కలుపుకుందాంలే అన్నట్టుగా వేయలేదన్నమాట. అవన్నీ వెల్లుల్లి అంతా దాంట్లో వేసేసి ఇప్పుడు కారంలో కలిపేసి జాడీలోకి వేసేద్దాం. ఆవకాయ పచ్చళ్ళు వెల్లుల్లి ఎంతమందికి ఇష్టం అండి? చాలా బాగుంటుంది కదా. నేనైతే చాలా ఇష్టంగా తింటానండి. మీకు ఎవరికైనా వెల్లుల్లి ఇష్టమైతే కనుక కామెంట్ చేసి చెప్పండి.
ఒక్కసారిగా మొత్తం కలుపుకుందామండి అంతా. ఎందుకంటే వెల్లుల్లి లాస్ట్లో వేసాం కదా, కలిపేస్తే కొంచెం తర్వాత ఆ మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకుందాం. నాకు ఆయిల్ 2 లీటర్ల ఆయిల్ పట్టింది. 1 లీటర్ ఏమో ఈ ముక్కలకంతా పట్టించాను కదా, ఇంకొక లీటర్ ఏమో 3వ రోజు కలుపుతాం కదా, ఆ కలిపిన రోజు పోద్దామని పక్కకు పెట్టాను. కానీ ఏంటంటే నేను 3వ రోజు కాదు, ఆ రోజు సాయంత్రమే పచ్చడి కలిపేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఊరెళ్ళాలని. చూడండి, అది చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ అది అలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అసలు నోట్లో నీళ్లు కూడా ఊరుతున్నాయి కదా. తర్వాత మనం ఒక్కసారి ఆ జాడి అంతా కొంచెం చుట్టూ కొంచెం కారం అది పడుతుంది కదా, క్లీన్ చేసేసుకొని దీనికి తెల్ల బట్టతో ఆసనం కట్టేసుకుందామండి. తర్వాత రోజు సాయంత్రం కొంచెం చెప్పాను కదా నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలని, అందుకని ఆ రోజు సాయంత్రమే కలిపేశాను అనమాట. తర్వాత ఇది 10 డేస్ తర్వాత ఈ పచ్చడంతా కలిపి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని టప్పర్వేర్ డబ్బాలోకి తీసేసుకున్నానండి. పచ్చడి మనం ఒక వారం రోజులకు సరిపడగా తీసుకుంటాం కదండి ఫ్రిడ్జ్లోంచి తీసుకునేటప్పుడు. తడి లేని గరిటె చూసుకుని తీసుకుంటే పచ్చడి మనకి సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాడవకుండా ఉంటుంది. తడి గరిటె పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాడైపోతుంది కదండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే నిలవ ఉంటుంది పచ్చడి. ఆవకాయ పచ్చడి అయితే ఎక్సలెంట్ కుదిరింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.